మావోయిస్టు గణపతి కోసం వేట ఏ క్షణమైనా లొంగిపోవచ్చు. దేశంలో మావోయిస్టు ఉద్యమం తెరమరుగు కానుంది. ఆపరేషన్ కగాతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేటకు మావోయిస్టు నాయకులు ఎందరో ప్రాణాలు విడిచారు. పలువురు కీలక నాయకులు, పోలీసులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇటీవల లొంగిపోయిన పలువురు అగ్రనేతలు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన నేపాల్లో ఉన్నట్లు ప్రచారం సాగింది. దీంతో ఆయన కోసం తెలంగాణ పోలీసులు నేపాల్లో ఉన్నాడని, పోలీసులకు టచ్లోకి వచ్చారని, ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోతాడని ఒకటే ప్రచారం సాగింది. అయితే ఇంతవరకు ఆయన ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దేశంలో మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నప్పటికీ 45 ఏళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిన గణపతి దొరికితేనే మావోయిస్టు ఉద్యమానికి తెరపడినట్లని ప్రభుత్వంతో పాటు పోలీసులు భావిస్తున్నారు. దీంతో గణపతి ఆచూకీ కోసం వేట సాగిస్తున్నారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో గణపతి గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవల మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన క్రమంలో గణపతిని కూడా లొంగిపోయేలా చూడాలని తెలంగాణ పోలీసులకు అమిత్ షా సూచించారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా గణపతి లొంగిపోవాలని కోరడంతో పాటు ఆయనకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఆచూకీ కోసం తెలంగాణ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇక అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా 2018లో మావోయిస్టు నాయకత్వం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ఆయన అప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య నుంచి నాయకత్వాన్ని చేజిక్కించుకున్న గణపతి సుమారు 4.5 దశాబ్దాల పాటు పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. జైత్యాల జైత్రయాత్ర, రైతాంగ పోరాటాలతో సిపిఐ, ఎంఎల్, పీపుల్స్ వర్గం మొదలైన మావోయిస్టు ఉద్యమం, ఆ తర్వాత మరికొన్ని వామపక్ష పార్టీల విలీనంతో సిపిఐ మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణ భూస్వామ్య వ్యతిరేక పోరాటం నుంచి పురుడు పోసుకున్న మావోయిస్టు పార్టీ ఆ తర్వాత దేశంలోని 12 రాష్ట్రాల్లో వేలునూకుపోయింది. మావోయిస్టు ఉద్యమం గణపతి కనుసన్నల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయన నాయకత్వంలోనే వేలాది మంది మావోయిస్టులు ఉద్యమంలో భాగమవగా జనతా సర్కార్ పేరుతో ప్రత్యామ్నాయ పాలన కూడా గణపతి నేతృత్వంలో కొనసాగింది. ఆయన నాయకత్వం నుంచి తప్పుకొని నంబాల కేశవరావుకు అప్పగించినప్పటికీ పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో గణపతిదే తుది నిర్ణయం. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ఉద్యమ నిర్మూలనకు నడుం బిగించడంతో ఎందరో అగ్రనాయకులు అసలుబోసారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిన నాయకత్వం లొంగుబాటు తప్పలేదు. ఇక ఇప్పుడు గణపతి వంతు వచ్చింది. అయితే మావోయిస్ట్ పార్టీని 12 రాష్ట్రాలకు విస్తరించి ఎన్నో బలమైన ఆపరేషన్లకు నాయకత్వం వహించిన గణపతి వయస్సు ప్రస్తుతం 77 సంవత్సరాలు. దీంతో ఆయన అడవుల్లో తరచుగా నడవడం, షెల్టర్లు మార్చడం, శత్రుబారి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నాయకత్వం నేపాల్కు పంపినట్లు తెలుస్తుంది. అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అగ్రనాయకులను కోల్పోయిన మావోయిస్ట్ పార్టీ గణపతితో టచ్లో ఉందా లేదా అనేది ప్రస్తుతం లొంగిపోయిన వారి నుంచి సమాచారం రావాల్సి ఉంది. దీనికోసం ఇటీవల లొంగిపోయిన అగ్రనేతల నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో ఆయనకు వ్యక్తిగత గన్మెన్లు, సహాయకులుగా పనిచేసిన వారు కూడా ఉండడంతో వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. అయితే పోలీసుల కూంబింగ్ నేపథ్యంలో ఆయనను నాయకత్వం అబోజ్మఠ్ నుంచి బీహార్కు తరలించిందని, అక్కడి నాయకత్వం ఆయనను ఎక్కడికి తరలించిందో అన్న సమాచారం మాత్రం లేదని లొంగిపోయిన నాయకులు తెలిపినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన నేపాల్లోనే ఉన్నారని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో గడిచిన 8 నెలల కాలంలో ఆయనతో ప్రస్తుత నాయకులు ఎవరు టచ్లో లేరని లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు తెలంగాణలోనే పురుడు పోసుకున్న మావోయిస్టు ఉద్యమం ఇక్కడే భూస్థాపితం అవుతుందనడంలో సందేహం లేదు. అగ్రనాయకులంతా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గణపతి లొంగుబాటును కూడా తమ ఖాతాలోనే వేసుకుని కేంద్రం వద్ద క్రెడిట్ కొట్టాయాలని చూస్తుంది. దీంతో ఆయన లొంగిపోయేలా చూడాలని ప్రస్తుతం లొంగిపోయిన నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన జనజీవన స్రవంతిలో కలిస్తే మావోయిస్టులకు ఇచ్చే పునరావాస ప్యాకేజీతో పాటు ఆరోగ్య భద్రత కార్డు కల్పిస్తామని రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అంతేకాక నిమ్స్ వంటి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందే ఏర్పాట్లను కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వారి హోదా తగ్గట్టు ప్యాకేజీ కల్పించడం, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే వ్యవసాయ భూమి కావాలని మావోయిస్టులు అడగగా అది సాధ్యం కాదని చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే లొంగిపోయిన నాయకులు రాజకీయాలకు వస్తే స్వాగతిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ హామీతో గణపతి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఆయనను కూడా పట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది.